పశ్చిమాసియా యుద్ధంలో డ్రోన్ రక్షణ వ్యవస్థల ఉత్పత్తి సరికొత్త రూపుదాలుస్తోంది. ఇరాన్ సృష్టిస్తున్న డ్రోన్ విధ్వంసానికి విరుగుడుగా యుఏఈ వేదికగా అమెరికన్ రక్షణ సాంకేతిక సంస్థలు వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకొచ్చే ఇరాన్ డ్రోన్లను గాలిలోనే పేల్చేసే చౌకైన 3D ప్రింటర్ ఇంటర్సెప్టార్ల తయారీ ఆరంభమైంది. అమెరికా ఆయుధ నిల్వలు కరిగిపోతున్న వేళ కోట్ల రూపాయల మిసైళ్లకు ప్రత్యామ్నాయంగా లెగో బొమ్మల మాదిరిగా సులభంగా అసెంబుల్ చేసే ఇంటర్సెప్టర్లను యుఏఈలోని వర్క్షాప్లలోనే ఉత్పత్తి చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల పెట్టుబడులతో ముడిపడిన వ్యాపారాలు, డిఫెన్స్ టెక్నాలజీలో మారుతున్న కొత్త సమీకరణాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఇరాన్ నుంచి విరుచుకుపడుతున్న డ్రోన్లు, క్షిపణుల దాడులతో యుఏఈ ఆర్థిక, ప్రజా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది డ్రోన్ల దాడిలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా చమురు రిఫైనరీలు, అమెజాన్ డేటా సెంటర్లు విధ్వంసమయ్యాయి. మిలియన్ల కొద్ది డాలర్లు విలువ చేసే ఖరీదైన అమెరికన్ క్షిపణులతో $40,000 ఇరాన్ షాహెడ్ డ్రోన్లను ఎదుర్కోవటం ఆర్థికంగా భారంగా మారింది. ఈ సవాలును తిప్పికొట్టేందుకు ఫ్లోరిడాకు చెందిన పవర్ అస్ అనే స్టార్టప్ సంస్థ యుఏఈలో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధ సాంకేతికత ఆధారంగా రూపొందించిన గార్డియన్ అనే డ్రోన్ ఇంటర్సెప్టార్లను యుఏఈలోని చిన్న పారిశ్రామిక కేంద్రాల్లో తయారు చేస్తున్నారు. విడి భాగాలను లిగో బ్లాక్ల లాగా సులభంగా అనుసంధానించేలా రూపొందించిన ఈ ఇంటర్సెప్టార్ల ధర కేవలం $5,000, సుమారు 4.5 లక్షల రూపాయలు మాత్రమే. ప్రస్తుతం నెలవారీగా 3,000 ఇంటర్సెప్టార్లను ఉత్పత్తి చేస్తూ ఉండగా 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా వీటి తయారీని నెలకు 15,000కు పెంచడమే లక్ష్యంగా వర్కర్లు రోజుకు 12 గంటలు శ్రమిస్తున్నారు. రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఈ వ్యాపారంలో రాజకీయ ప్రాబల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్లకు సంబంధం ఉన్న పెట్టుబడి సంస్థల ద్వారా ఈ స్టార్టప్ కు ఆర్థిక చేయూత లభించింది. పవర్ అస్ బోర్డులో ట్రంప్ మాజీ సైనిక సలహాదారుడు కూడా చేరటం విశేషం. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో చమురు, గ్యాస్ రంగాల రక్షణ కోసం $22 మిలియన్ ఒప్పందాన్ని ఈ సంస్థ కుదుర్చుకుంది. సమర రంగంలో ఆయుధాల కొరతను త్వరితగతిని తీర్చేందుకు డిఫెన్స్ దిగ్గజాలు కూడా తమ విధానాలను మార్చుకుంటున్నాయి. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ వంటి అంతర్జాతీయ ఆయుధ తయారీ సంస్థలు యుఎస్ నుంచి దిగుమతులపై ఆధారపడకుండా స్థానిక భాగస్వాములతో కలిసి క్షేత్రస్థాయిలోనే ఆయుధాలను తయారు చేసే వ్యూహానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరుగుతుందో ఆయుధాల ఉత్పత్తి కూడా దానికి దగ్గరగానే ఉండాలనే సత్యం ఈ పశ్చిమాసియా సంక్షోభంలో మరోసారి రుజువవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.